హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీతో మరికొన్ని ఫ్యాక్ట్స్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకొచ్చాను. నేను మీ జాను. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు జెల్లీ ఫిష్ల గురించి విన్నారా? వాటికి చావనేదే లేదండి. ఏదైనా చంపితే తప్ప మనుషుల్లాగా వయసు అయిపోయి చనిపోవడం అనేది ఉండదు. జెల్లీ ఫిష్ లో 90% నీరు మాత్రమే ఉంటుంది. ఎండలో పెడితే ఆవిరైపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన చేతికి ఉండే 10 వేలల్లో అతి పవర్ఫుల్ వేలు ఏదో తెలుసా? మన చిటికెల వేలండి. అది కనుక లేకపోతే మన చేతిలో సగం బలం సామర్థ్యం పోతాయట. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఎవరినైనా మొదటిసారి చూసినప్పుడు ఏం చూస్తారు? మీరైతే ఏం చూస్తారో నాకు తెలియదు, కానీ ఎవరైనా మనల్ని మొదటిసారి చూసినప్పుడు సబ్ కాన్షియస్ గా మన చెప్పులు చూస్తారట. సో ఈసారి మనం వేసుకునే చెప్పులు, షూ మీద కొంచెం దృష్టి పెడదాం, ఓకేనా? ఈ టెక్నిక్ తెలియక ఇన్నేళ్ళ నుంచి అనవసరంగా ఎన్ని షూస్ కొన్నానండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇప్పుడు అందరికీ ఐఫోన్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలోనే ఐఫోన్ కనిపిస్తుంది. మీరు కూడా చాలా మందిని చూసే ఉంటారు. సో అలాంటి ఐఫోన్ తయారు చేసిన యాపిల్ కంపెనీ గురించి మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? యాపిల్ కంపెనీ టర్న్ ఓవర్ రోజుకి ఎంతో తెలుసా? ఒక రోజుకి $157 బిలియన్ అంట. అంటే 15,700 కోట్ల రూపాయలన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీరు నీలితిమింగలాన్ని ఫోన్లో, టీవీలో చూసే ఉంటారు, పేరైనా వినే ఉంటారు. సో అలాంటి నీలితిమింగలం నాలిక బరువు ఏనుగు బరువు కన్నా ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి లేస్తారు? కామెంట్ చేయండి. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో మన శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. వయసు పైబడిన వాళ్ళు ఎక్కువగా ఈ సమయంలోనే నిద్రలో చనిపోతారంట. ఫ్యాక్ట్ నెంబర్ 7, ల్యాప్టాప్ ని ఒళ్ళో పెట్టుకొని పని చేయకూడదంటండి. ఎందుకంటే అందులో నుంచి వచ్చే వేడి వల్ల మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గడం, ఆడవాళ్ళలో పీరియడ్స్ ప్రాబ్లం వస్తాయట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫ్యాక్ట్ నెంబర్ 8, మనకి మామూలుగా మూడు బాగోలేనప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం, ఫోన్ కాల్ వచ్చినప్పుడు మాట్లాడడం, సినిమాలు చూడడం, లేదంటే స్టైల్ కన్నా సరే మనం హెడ్ ఫోన్స్ అనేది యూజ్ చేస్తాం. అలా 1 గంట సేపు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినడం వల్ల మన చెవిలో ఉండే బ్యాక్టీరియా 7 రెట్లు ఎక్కువ పెరుగుతుందట. దానివల్ల చెవిపోటు, చెవులు వినిపించకపోవడం లాంటి సమస్యలు తొందరగా వస్తాయట. ఫ్యాక్ట్ నెంబర్ 9, కోకోకోలా డ్రింక్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరున్నారులేండి. సో ఆ కోకోకోలా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ లో కేవలం 25 బాటిల్స్ మాత్రమే అమ్ముడయ్యాయంట. కానీ ఇప్పుడు నిమిషానికి 2 లక్షల బాటిల్స్ సేల్ అవుతున్నాయంట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వాళ్ళకి 25 బాటిల్స్ మాత్రమే సేల్ అయినప్పుడు నష్టం వచ్చిందని వాళ్ళ కంపెనీని క్లోజ్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళకి అంత లాభం వచ్చి ఉండేది కాదు. మనం కూడా ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు నష్టం వచ్చిందని ఒక అడుగు వెనక్కి వేయకూడదు. ఎవరికి తెలుసు ముందుకి ఎంత లాభం ఉంటుందో. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీకు ఎప్పుడైనా ఎవరైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఇప్పుడు నేను చెప్పే విషయం విన్న తర్వాత మీకు వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ ని మీరు అస్సలు రిసీవ్ చేసుకోరు. అదేంటి అంటే, మనం కాంప్లిమెంట్ ఇవ్వడానికి వాడే నైస్ అనే పదానికి అసలు మీనింగ్ ఏంటో తెలుసా? ఫూలిష్ అండ్ స్టూపిడ్ అని అర్థమంట. ఇప్పటి వరకు నేను చెప్తున్నవన్నీ ఎంత నిజాలో మీరు నా ఛానల్ ని 99% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారన్నది కూడా అంతే నిజం. అంటే అది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.